శ్రీకృష్ణుడు భక్తులకు అత్యంత ఇష్టమైన దేవుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయనకు ఇష్టమైన విషయాలు, గుణాలు, అభిరుచులు, భక్తుల పట్ల ఆయన చూపే ప్రేమ, ఆయన సేవలో ఉన్నత, ఆయన గీత, ఉపదేశాలు, ఆయన పట్ల భక్తుల నిబద్ధత వంటి అంశాలు విశేషంగా ప్రస్తావించబడతాయి. ఈ అంశాలను వివరిస్తూ శ్రీకృష్ణుడి ఇష్ట విషయాలను తెలుగులో వివరించేందుకు కొన్ని ముఖ్యాంశాలు. భక్తుల పట్ల ప్రేమ. శ్రీకృష్ణుడు తన భక్తుల పట్ల అపారమైన ప్రేమను చూపిస్తారు. భక్తి మార్గంలో నడిచేవారు ఆయనకు అత్యంత ఇష్టమైన వారుగా భావించబడతారు. భగవద్గీతలో ఆయన ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు. శత్రౌ చ మిత్రే చ తద మానవ మానయోః సమః శీతోష్ణ సుఖదుఃఖేషు సమః సంగ వివర్జితః తుల్యనిదస్తుతి మౌనీ ఏన కేనచిత్ సంతుష్ట అనికేతః స్థిరమతిః భక్తిమాన్ నరః మే ప్రియః. ఈ శ్లోకంలో శత్రువులలో, మిత్రులలో, మానవ మానాలలో సమంగా ఉండే వ్యక్తి, శీతోష్ణ సుఖదుఖాలలో సమంగా ఉండే వ్యక్తి, ఇతరుల ప్రశంసలు మరియు నిందలలో సమంగా ఉండే వ్యక్తి, మౌనంగా ఉండే వ్యక్తి, ఏదైనా వస్తువుతో సంతుష్టిగా ఉండే వ్యక్తి, స్థిరమైన మతిని కలిగిన వ్యక్తి, గృహం మరియు ఇతర భౌతిక వస్తువులపై ఆసక్తి లేని వ్యక్తి, భక్తితో నిండిన వ్యక్తి నాకు అత్యంత ఇష్టమైన వాడని శ్రీకృష్ణుడు చెప్పారు. భక్తి మార్గంలో నిబద్ధత. శ్రీకృష్ణుడు భక్తి మార్గంలో నిబద్ధతను అత్యంత ప్రాముఖ్యంగా భావించారు. ఆయన గీత ఉపదేశంలో భక్తి యొక్క విశిష్టతను వివరించారు. యమహం పశ్యతి సర్వత్ర సర్వం చమయి పశ్యతి తస్యాహం న ప్రాణశ్యామి సచేన బ్రాహ్మణ. ఈ శ్లోకంలో నేను సర్వత్రా ఉన్నాను, సర్వం నాలోనే ఉంది అని శ్రీకృష్ణుడు చెప్పారు. భక్తులు ఈ సత్యాన్ని గ్రహించి ఆయన పట్ల నిబద్ధతతో సేవ చేస్తే ఆయన వారికి ఆశేష అనుగ్రహం ప్రసాదిస్తారు. గీత ఉపదేశాలు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో భక్తులకు వివిధ మార్గాలను, ధర్మాన్ని, యోగాన్ని, భక్తిని, జ్ఞానాన్ని వివరించారు. ఆయన ఉపదేశాలు భక్తులకు జీవన మార్గదర్శకంగా నిలుస్తాయి. సేవలో ఉన్నతత. శ్రీకృష్ణుడు సేవలో ఉన్నతతను ప్రోత్సహించారు. ఆయన సేవలో ఉన్నతతను వివరించే శ్లోకాలు, కథలు, పద్యాలు భక్తులకు మార్గదర్శకంగా ఉంటాయి. ఈ అంశాలను ఆధారంగా శ్రీకృష్ణుడు ఇష్ట విషయాలను వివరిస్తూ వ్యాసం తయారు చేయవచ్చు. ఈ వ్యాసంలో ఆయన గుణాలు, భక్తుల పట్ల ప్రేమ, గీత ఉపదేశాలు, సేవలో ఉన్నతత, భక్తి మార్గంలో నిబద్ధతను వంటి అంశాలను విశ్లేషించి భక్తులకు మార్గదర్శకంగా ఉండేలా వివరించవచ్చు.